అమ్మవారి శివుడిని ఆక్షేపించింది ఏమనో తెలుసా? నీకు కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు, నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు? పులితోలు కడతావు, ఏనుగుతోలు కడతావు, ఇంకేం లేవు, రెండే బట్టలు. మరి అంతే కదా, ఎప్పుడు పులితోలు లేదా ఏనుగుతోలు, ఏనుగు చర్మం పులి చర్మం, ఇకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందుట. అంటే ఆయన అన్నట్ట పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టాయి, నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్ట. ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది. ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మానస సరోవరంలో. ఆ తువ్వాలు ఉంటుంది కదండి, అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు, అది ఆరేసింది అక్కడ. ఆయన వెంటనే దాన్ని ధరించాట వస్త్రంగా. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని? అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలంటే, అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే, నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్నట్టు. అదండి శివుడి చమత్కారం, అదండి శివుడి అమ్మవారు పరమానంద పడిపోయింది. పోయింది ఇల్లు బంగారంగా, దేవాది దేవుడివి మహానుభావుడివి, నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి అంటే ఒక్కటే మాట, ఐ లవ్ యూ అన్నట్టు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అదే లెక్క. నేను నిన్ను ప్రేమిస్తున్నా నాకు అన్నీ బాగానే ఉంటాయి, తుడుచుకున్న తువ్వాలైతే ఇంకోటైతే నిన్ను ఇష్టపడినప్పుడు నీకు సంబంధించినవన్నీ ఇష్టపడతా, అంతే. ఇదండి దాంపత్యం. ఇలాంటి మాట భర్త నోట భార్య నోట వస్తే సంసారాలు బాగుండవండి. మాట్లాడడానికి కూడా ఏమైనా ఖర్చు ఉందా? బ్యాంకులో ఏమైనా డబ్బులు ఇవ్వాలా? ఓ మంచి మాట మాట్లాడడానికే. మా వారి పుట్టినరోజు ఈరోజు. లాస్ట్ ఇయర్ సేమ్ ఈరోజే యోగా సభ్యులందరితో కలిసి చాలా బాగా చేసుకున్నాము. థ్యాంక్ యూ.